ఇంటర్వ్యూలు ప్రమోషన్స్ లో అడిగే క్వశ్చన్స్ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. వరుస వివాదాలకి కారణం ఏంటి? అటెన్షన్ సీకింగ్ కోసం ఏదో విధంగా రచ్చ చేయడమే టార్గెటా? సంచలనం ట్రెండింగ్ కోసం అలాంటి ప్రశ్నలు అడుగుతున్నారా? ముందే ప్లాన్ చేసి ప్రమోషన్స్ పంచాయతీతో ట్రెండింగ్ లోకి వస్తున్నారా? ప్రెస్ మీట్ ఇంటర్వ్యూల్లో ప్రశ్నలపై వివాదం, యాక్టర్ల సీరియస్ రియాక్షన్ తో హాట్ టాపిక్, వరుస వివాదాలతో తెరపైకి అనేక డౌట్లు. ప్రెస్ మీట్లు ఇంటర్వ్యూల్లో తమకు ఎదురవుతున్న ప్రశ్నలకు యాక్టర్లు చిర్రెత్తిపోతున్నారు. లేటెస్ట్ గా నటి గౌరీ కిషన్ కు ఈ పరిస్థితి ఎదురైంది. ప్రెస్ మీట్ లో అడిగిన ప్రశ్నకు ముందు కూల్ గానే సమాధానం ఇచ్చిన తర్వాత ఆ రిపోర్టర్ తన ప్రశ్నను సమర్థించుకోవడంతో గౌరీ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. ఓ మూవీ ప్రమోషన్ ప్రెస్ మీట్ లో అడిగిన క్వశ్చన్ ఇప్పుడు కాంట్రవర్సీగా మారింది. మీ బరువు ఎంత ఉంటుంది అని క్వశ్చన్ చేయడంతో పాటు సమర్థించుకోవడంపై నటి గౌరీ కిషన్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నా బరువు తెలుసుకుని మీరు ఏం చేస్తారు? దాని వల్ల మీకేంటి ఇబ్బంది? ఈ సినిమాకు నా బరువు వల్ల ఏమైనా నష్టం ఉందా అంటూ ప్రశ్నించారు గౌరీ కిషన్. కావాలనే టార్గెట్ చేశారని, ఇదంతా రౌడీయిజం లాగా అనిపించిందన్నారు. Why do you want to know my weight? How is it related to the film? I play a doctor in the movie. Very pivotal to the story. It's a medical thriller and so many of the plot developments happens through my character. They don't want to know all of that. They targeted me and they did it on purpose. It felt like, and it was not like a 30-second or 1 minute ordeal. It was like about 10 to 12 solid minutes. So I felt bullied. It felt like rowdyism. ఈ మధ్య డ్యూడ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కాలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ కూడా ఊహించని ప్రశ్న ఎదురైంది. మీరు హీరోలానే ఉండరు, 2 సినిమాలకే ఇంత సక్సెస్ వచ్చిందంటే అది మీ లుక్ వల్లే అనడం పెద్ద వివాదంగా మారింది. ఈ అంశంపై ప్రదీప్ రంగనాథన్ కూడా క్లారిటీ ఇచ్చారు. బయట చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నా తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణం మొదటిది హార్డ్ వర్క్, రెండోది లుక్ అంటూ చెప్పుకొచ్చారు ప్రదీప్ రంగనాథన్. ఈ విషయంలో నెటిజన్లు కూడా దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చావంటూ ప్రదీప్ కు సపోర్ట్ గా నిలిచారు. ఇటీవలే మంచులక్ష్మి కూడా ఓ ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇంటర్వ్యూలో కాకుండా తనపై వ్యక్తిగత దాడిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన పర్సనల్ విషయాలతో పాటు అనవసరమైన ప్రశ్నలు అడిగి తనని తక్కువ చేయడానికి ప్రయత్నించారని, కేవలం తనను కించపరచడం, అవమానించడం, దిగజార్చడం కోసం మాత్రమే వేసిన ప్రశ్నలంటూ నటి మంచులక్ష్మి ఫైర్ అయ్యారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ఫిర్యాదు కూడా చేశారు మంచులక్ష్మి. జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలన్నారు. మొన్న మంచులక్ష్మి, నిన్న ప్రదీప్ రంగనాథన్, ఇవాళ నటి గౌరీ కిషన్, ఇలా రోజుకో యాక్టర్ ప్రెస్ మీట్లు ఇంటర్వ్యూల్లో బస్ట్ అవుతున్నారు. ఇలా వరుస వివాదాలపై అనేక డౌట్స్ తెర మీదకి వస్తున్నాయి. అటెన్షన్ సీకింగ్ కోసం ఇదంతా చేస్తున్నారా, లేక సంచలనం కోసం, ట్రెండింగ్ కోసం ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారా, లేకపోతే ముందుగానే మాట్లాడుకొని ఇలా కాంట్రవర్సీకి ప్లాన్ చేస్తున్నారా అన్న డౌట్స్ కూడా లేకపోలేదు.